పార్టీ టీడీపీ పార్టీ అని కాదండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికైనా వాక్చాతుర్యం ఉంది కాబట్టి ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. 12 లక్షల మందికి ఆటో డ్రైవర్లకి కానీ టిప్పర్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి అందరికీ ఇస్తా ఉన్నారు. వాళ్ళు డ్రైవర్లుగా మేము గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ కడుతున్నాం, ఆర్టీఓ ఆఫీస్కి ఎంత రెవెన్యూ కడుతున్నాం, మా వల్లే 70% రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి. అలాంటిది మాకు ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వేసే ప్రీమియంకి ఇన్ని కొర్రలు పెట్టి సచివాలయం కాదు ఆటో డ్రైవర్లకి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ వచ్చేసి పొద్దున్న కబురు పెట్టారు. డ్వాక్రా మహిళలతో కబురు పెట్టారు. మాకు మీటింగ్ అక్కడ కృష్ణా హోటల్ సెంటర్లో మీటింగ్, మీరు రండి అని డ్వాక్రా మహిళలతో కబురు పెట్టారు. పోయిన లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో డ్వాక్రా మహిళలందరినీ రోడ్డు ఎక్కించేశాడు. ఈ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్లందరినీ రోడ్డు ఎక్కించేశారు. ఇప్పుడు ఆ 15,000కి మమ్మల్ని అరాకొర పెట్టి అసలు డబ్బులు అయితే అందట్లేదు, మాకు ఎవరికి అందట్లేదు. 35% ఇస్తున్నారు అంతే, 100% ఇవ్వట్లేదు. 100% ఎవరికి న్యాయం జరగట్లేదు. 25-30% ఇస్తున్నారు. ట్యాక్స్ అంటే ట్యాక్స్ తగ్గిస్తానన్నారు కానీ అది కూడా అమలు చేయలేదు. తగ్గిస్తానని మాట ఇచ్చారు అంతే. జనాల ముందు మాట ఇస్తారు కామనే కదా, అది ఎంతవరకు అమలు చేస్తారనేది దైవ నిర్ణయం. వ్యతిరేకించడానికి కారణాలు ఏంటంటే పూర్తిగా అందరికీ పథకం అనేది ఇవ్వట్లేదు. పూర్తిగా పథకం ఇవ్వడం ఏంటంటే 300 యూనిట్లు దాటితే పథకానికి అరుగురు కాదు అంటున్నారు. కరెంటు బిల్లు ఎంత వస్తే ఏంటంటే మేము కరెంటు బిల్లు కడుతున్నాం కదా, కరెంటు బిల్లు కట్టినప్పుడు మీరు కరెంటు బిల్లుకి దీనికి ఇంకేంటి, మా ఇంట్లోనూ ఒక మోటరు, ఒక ఫ్రిడ్జ్, ఒక కూలర్ ఉంది. దానికి 300 యూనిట్లు దాటితే అది నాదే తప్పు. నేను ఆటో డ్రైవర్నే కదా, డైలీ నేను ఆటో తోలుకొనేగా బతుకుతున్నాను. నాకు ఎందుకైనా ఎవరు పథకం చెప్పండి. నేను కాగితాలన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకున్నా, ఇన్సూరెన్సు, పోలీసును, బేకు అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నా. నాకు లేదని చెప్పారు. ఇట్లాగా 1,00,000 మంది వరకు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అసెంబ్లీలో. 1,00,000 మంది వరకు ఇలా అప్లికేషన్లు రిజెక్ట్ కొట్టాము, వాళ్ళకు కూడా ఫ్యూచర్లో చూస్తామని. కానీ ఇప్పుడు ఎవరికి పడతాయో ఎవరికి పడవో కూడా తెలియదు. ఆటో డ్రైవరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే రోజుకి 15,000 లెక్కేసి క్యాలిక్యులేట్ చేస్తే రోజుకి 42 రూపాయలు పడుతుంది. 42 రూపాయలతో డైలీ బతికేస్తారండి ఫ్యామిలీ. 2 పిల్లలు, భార్య, భర్త ఉంటారు. ఒక ఫ్యామిలీకి సరిపోతాయా? మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 15,000 గురిసని కాదు, గతంలో ఏదైతే చెప్పారో అవన్నీ మాకు వెంటనే అమలుపరచాలని మేము కోరుకుంటాం.